వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. పిండి వంటల గుమగుమలు, గంగిరెద్దుల కోలాహలం, రంగురంగుల ముగ్గులతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ పండుగ ఆనందాన్ని అనుభవించేందుకు సొంత గూటికి వెళ్లాలనుకునే సామాన్యుడికి ప్రయాణం ఒక పెద్ద సవాలుగా మారింది. భాగ్యనగరం వంటి నగరాల నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వెళ్లే దారులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల పాలిట అభయహస్తంలా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఊరు కాని ఊరిలో ఉపాధి కోసం స్థిరపడిన వారంతా సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెటూళ్లన్నీ కొత్త అల్లుళ్లు, పిల్లల కేరింతలతో కలకళ్లాడుతున్నాయి. అయితే ఈ ఆనందానికి ప్రధాన అడ్డంకి ప్రయాణ రద్దీ. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే నడుపుతున్న సాధారణ రైళ్లలో ఇసుక వేస్తే రాల్నంత రద్దీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఊరటనిస్తూ అనకాపల్లి, చర్లపల్లి మధ్య మరో 3 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి, అందులోనూ విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఒక వరంలా మారనుంది. అసలే పండుగ సమయం, ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో విపరీతమైన ఛార్జీలు పెరిగిన తరుణంలో రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడి జేబుకు ఊరటనిస్తోంది. మరో 3 అదనపు ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మధ్య అనకాపల్లి, చర్లపల్లి మార్గంలో మరో 3 అదనపు రైళ్లలో నడపడానికి నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 18, 19 తేదీల్లో పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి వీలుగా రైళ్ల నెంబర్లు, టైమింగ్స్ ను దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అనౌన్స్ చేశారు. మొదటి సర్వీసుగా రైల్ నెంబర్ 07471 అనకాపల్లి నుండి చర్లపల్లికి జనవరి 18న రాత్రి 10:30 బయలుదేరుతుంది. ఇది రాత్రంతా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 11:30 చర్లపల్లి చేరుకుంటుంది. రాత్రి వేళ ప్రయాణం కావడం వల్ల ఉద్యోగులు, కుటుంబాలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 07472 చర్లపల్లి నుండి అనకాపల్లికి జనవరి 19న అర్ధరాత్రి 12:40 అంటే 18వ తేదీ అర్ధరాత్రి దాటాక బయలుదేరుతుంది. ఈ రైలు అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఇక 3వ రైలుగా అనకాపల్లి, చర్లపల్లి సర్వీసు జనవరి 19వ తేదీ రాత్రి 10:30 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కేవలం 2 స్టేషన్ల మధ్యనే కాదు, మార్గ మధ్యలో ఉన్న కీలక నగరాల ప్రయాణికులకు కూడా ఎంతో మేలు చేయనున్నాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర నుండి హైదరాబాద్ శివార్లకు చేరుకోవాలనుకునే వారికి, అలాగే నల్గొండ, గుంటూరు వాసులకు ప్రయాణం సులభతరం అవుతుంది. సాధారణంగా సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో రద్దీ ఊహించిన విధంగా ఉంటుంది. ఈ 3 రైళ్లు సరిగ్గా ఆ సమయంలో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది. ప్రభుత్వం రైల్వే శాఖ సమన్వయంతో మరిన్ని సర్వీసులను పెంచే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రయాణికులు రైల్వే కౌంటర్లలో లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ముందుగానే తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే ఆత్మీయుల కలయిక. అటువంటి ప్రయాణంలో ఏ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. ఇప్పటికే 1000కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను పెంచేందుకు సిద్ధంగా ఉండటం ప్రయాణికులకు పెద్ద ఊరట. పండుగ సంబరాలు ముగించుకొని సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.